తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు శాబ్దబోధ మీమాంస గ్రంథంపైన అంతర్జాతీయ కార్యశాల శనివారం ప్రారంభమైంది. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ మొట్టమొదటి కులపతి పద్మభూషణ్ మహామహోపాధ్యాయ ఆచార్య ఎన్ఎస్ రామానుజ తాతాచార్య విరచితమైన శాబ్దబోధ మీమాంస అనే గ్రంథంపై ఈ 7 రోజుల కార్యశాల ఈ నెల మార్చి 22 నుండి 27వ తేదీ వరకు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని వైదిక ప్రార్థనతో, దీప ప్రజ్వాలనతో ఆచార్య కెఈ దేవనాథన్ స్వాగత భాషణంతో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజస్థాన్ సంస్కృత విశ్వవిద్యాలయం పూర్వ కులపతులు, వ్యాకరణ పండితులు ఆచార్య కెవి రామకృష్ణమాచార్యులు మాట్లాడుతూ, రామానుజ తాతాచార్యులు తనకు గురువర్యులని, వేదాంత శాస్త్రం వారి వద్ద అభ్యసించడం భాగ్యంగా భావిస్తున్నానని తెలియజేశారు. వేదాంతాది గ్రంథాలపై తాతాచార్యులు రాసిన వ్యాఖ్యానాలు ఈనాటికి కూడా అందరికీ ఉపయోగపడేలా చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. వారు అపర రామానుజులుగా అభివర్ణించారు. అనంతరం శాబ్దబోధం అంటే ఏమిటి, విద్యార్థులు శాస్త్రాధ్యయనం చేసేటటువంటి వారు శాబ్దబోధ ఔన్నత్యాన్ని ఏ విధంగా తెలుసుకోవాలనే అంశంపై ప్రసంగించారు. అనంతరం విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, రామానుజ తాతాచార్యులు అందరికీ ఆదర్శ పురుషులని, అందరికీ గురువని, అందువల్లే వారి యొక్క స్మరణపూర్వకంగా విశ్వవిద్యాలయం శైక్షిక భవనానికి నావల్పాక్కం శఠగోప రామానుజ తాతాచార్య శైక్షిక భవనమని పేరు పెట్టడం జరిగిందని తెలియజేశారు. తాతాచార్యుల వారు 1928వ సంవత్సరంలో జన్మించారని, 2028వ సంవత్సరానికి శతజయంతి జరిగే సందర్భంగా ఆయన రచించిన గ్రంథాలు, రచనలు, వ్యాఖ్యానాలపై అనేక సదస్సులు, కార్యశాలలు నిర్వహించి శాస్త్రజ్ఞానాన్ని భావితరానికి అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని తెలియజేశారు. ఈ కార్యశాలలో వారం రోజుల పాటు గొప్ప గొప్ప విద్వాంసులు, ప్రత్యేకించి మణిద్రావిడి శాస్త్రి, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి మొదలగు వారు పాల్గొని శాబ్దబోధంపైన ఉపన్యాసాలు, ఉద్బోధనం ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమం అంతటికీ రామానుజ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రొఫెసర్ కెవి దేవనాథన్ మార్గదర్శులుగా వ్యవహరించగా, సంయోజకులుగా ప్రొఫెసర్ సి రంగనాథన్, సభా సంచాలకులుగా వ్యవహరించారు. సహ సంయోజకులుగా డాక్టర్ ఓపీజీ కళ్యాణశాస్త్రి వ్యవహరించి సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని సాహిత్య సంస్కృతి డీన్ ప్రొఫెసర్ సత్యనారాయణాచార్య, డాక్టర్ బలిచక్రవర్తి, డాక్టర్ నాగరాజు భట్, ప్రొఫెసర్ శివరాం భట్, డాక్టర్ భరత్ భూషణ్ రథ్, అలాగే ఏపీఆర్ఓ డాక్టర్ కన్నపాల కుమార్, వివిధ ప్రదేశాల నుండి విచ్చేసిన ఆన్లైన్లో 250 మందికి పైగా విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని కార్యశాల ద్వారా శాబ్దబోధ జ్ఞానాన్ని సముపార్జించారు. మా గురువుగారు రామానుజ తాతాచార్య స్వామి వారు, వారితో నాకు అనుబంధం 40 ఏళ్ళుగా. నేను 73లో ఇక్కడ విద్యాపీఠంలో చేరినప్పుడు వారి వల్లనే నేను ఇక్కడ చేరటం జరిగింది. వారి మార్గదర్శనంలోనే నేను ఇక్కడ పిహెచ్డి చేశాను. తర్వాత మిగతా శాస్త్రాలు అధ్యయనం చేశాను. తర్వాత అనేక కార్యక్రమాల్లో వారి మార్గదర్శనం తీసుకున్నాను. ఆ తర్వాత వారు పాండిచ్చేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వారితో సంబంధం ఉంది. చిట్ట చివరి వరకు వారి అనుగ్రహం నాకు పరిపూర్ణంగా లభించింది. ఆయన ఒక అవతార పురుషుడు. ఎందుకంటే అటువంటి పని ఈ భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు. ఆయన రచించిన పుస్తకాలు కానీ, ఆయన చేసిన కృషి కానీ అది ఎవ్వరూ చేయలేదు. అలాగే మన దేశంలో అవార్డులు ఎలా వస్తాయో దాని విషయం వేరు, కానీ ఫ్రాన్స్ దేశం యొక్క అత్యుత్తమమైనటువంటి అవార్డు, స్కాలర్ ఆఫ్ ఎక్స్ట్రార్డినరీ అనేటువంటి అవార్డుని పొందటం అనేది అది చాలా గొప్ప విషయం. అది భారతీయుల్లో ఆయన ఒక్కరే పొందారు. అటువంటి మహావ్యక్తి వారి పేరున ఇటువంటి కార్యశాలను పెట్టడం అనేది కులపతులు వారు ఆలోచించడం జరిగింది. అందువల్ల ఈ సందర్భంలో కులపతుల్ని, ఈ ఆర్గనైజ్ చేసినటువంటి వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. మన భారతీయ సంస్కృతిలో యోనూచాన స్తనో మహాన్ అనే వాక్యం ఉంది. అంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుసరణ మనం అంతా చేయాలి, విశేషంగా గురుదేవుల్ని మర్చిపోకూడదు అనేటువంటి నానుడి మనకు ఉండనే ఉంది. ఈ రకంగా మనం సంస్కృతిని కూడా చాలా జాగ్రత్తగా మనం రక్షించుకోవాలి. అదే ఉద్దేశంతో రామానుజ తాతాచార్యులు వారు ఇక్కడ ఒక 20 సంవత్సరాల పాటు పనిచేశారు. అలాగే విద్యాపీఠానికి ప్రాచార్యులుగా, ప్రధానాచార్యులుగా ఉన్నారు. ఆ తర్వాత ప్రథమ కులపతి, అంటే డీమ్డ్ యూనివర్సిటీ అయిన తర్వాత ప్రథమ కులపతిగా కూడా వ్యవహరించారు. ఇక్కడ 250 పుస్తకాలు ముద్రితం అయ్యాయి మన సంస్థ నుంచి. దాంట్లో 150 పుస్తకాలు వారివే. పుస్తకాలన్నింటినీ మనం చదువుకుంటే చాలు.
శాస్త్రం అంతా కూడా మన కథరామలకం అవుతుంది. ఆయన అంతా సరళంగా చెప్పేవారు. పెద్ద పెద్ద వారంతా కూడా వారి దగ్గర చదివేవారు. మన మద్రాసు విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి ఆచార్యుల వారు వీణాసన ఆయన ఇక్కడికి ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల నుండి చదువుకున్న మాకు తెలుసు. అలాగే నేపాల్, ఇతర దేశాల నుంచి కూడా వారి దగ్గర చదువుకోవడానికి వస్తూ ఉండేవారు. అందువల్లనే ఆయనకి పద్మభూషణ అవార్డు వచ్చింది. అలాగే ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. ఫ్రెంచ్ దేశంలో అత్యుత్తమైనటువంటి చెవలియర్ పురస్కారం కూడా వారికి వచ్చింది. అటువంటి మహామహనీయులు ఇక్కడ ప్రథమ కులపతిగా ఉండి మాకు మార్గదర్శనం చేశారు. కాబట్టి వారి జన్మశతి సందర్భాన్ని ఆచరించడం కోసం ఒక 3 సంవత్సరాల పాటు వారి గ్రంథాల మీద ఒక వర్క్షాప్ నిర్వహిస్తాం. పెద్ద పెద్ద పండితుల ద్వారా చక్కటి మా పిల్లలందరికీ కూడా తేటతెల్లంగా చేయడానికి వివరణలు అవి ఇచ్చి వ్యాఖ్యానాలు నిర్వహిస్తాం. నేడు కేవీఆర్కే ఆచార్యుల వారి ప్రథమ శిష్యులు. వారి దగ్గరే ఆయన చదివారు. ఆయన ఎంతో పెద్దవారైనప్పటికీ కూడా గురువు గారి మీద ఉండేటువంటి భక్తిభావంతో వచ్చి ఇక్కడ ఎన్నో విషయాలు శాబ్దబోధ, స్ఫోటవాదం వాటి గురించి చక్కగా వివరించారు. ఆయన రచించినటువంటి శాబ్దబోధ మీమాంస సాధారణంగా మనకి ఈ భారతీయ జ్ఞాన పరంపరలో ఎంతో ఉపకరిస్తుంది. సంస్కృతానికి కంప్యూటర్స్కి ఉండే సంబంధం అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అనేటువంటి దాంట్లో చాలా ఉపయోగిస్తుంది అనే విషయం మనందరికీ తెలుసున్నదే. అదే మార్గదర్శనంలో సంస్కృతం అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ 2 కలిపి ఒక పాఠ్యాంశాన్ని నిర్మించాలి అని మా కులాధిపతులు గారు చెప్పారు. అదే ఉద్దేశంతో కెవి రామకృష్ణాచార్య గారి సహాయంతో మేము ఈ వేసవిలో ఒక పాఠ్యాంశాన్ని నిర్మిస్తాం. మా ఈ సంకల్పం చక్కగా ఫలీభూతం అవ్వాలని శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ ఆ రామానుజ దత్తాచార్య మార్గంలో మేము నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఓం నమో వెంకటేశాయ జయతు సంస్కృతం.